దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మరి వాక్య ధ్యానముగా మరి యోసేపు లైఫ్ కొన్ని చూద్దాము. మొదటిగా ఈ ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనంలో యోసేపు గారు ఎప్పుడైతే మరి జైల్లో ఉన్నప్పుడు, అలాగే ఫరోకి కల వచ్చినప్పుడు, ఆ కలభావం చెప్పాలన్నప్పుడు ఆ యొక్క ఫరో దగ్గర ఎవరైతే ఫరోకి అందించే ఆయన ఉంటాడో వాటర్ కానీ, ద్రాక్షరసం కానీ, పానీయాలు అందించి అతను ఎవరైతే ఉంటే అతను అప్పుడు గుర్తొస్తుంది. అతనికి 2 సంవత్సరాల తర్వాత అతనికి గుర్తొస్తుంది. యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కళల భావం చెప్పగలుగుతాడు. ఆ వ్యక్తి నన్ను బయటకు తీసుకొచ్చి తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆయన చాలా దుఃఖపడతాడు. రాజుకి చెప్తాడు. అప్పుడు రాజు పిలిపించి, మరి నువ్వు కలభావం చెప్పగలవాడు అంటే కదా, చెప్పు అంటే అప్పుడు మొదటిగా యోసేపు గారు చేసిన పని చూడండి. నా వలన కాదు, ఏమంటున్నాడు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిందని ఫరోతో చెప్పాను. నేను కాదు చెప్పబోయేది, దేవుడే చెప్పబోతున్నాడు. దేవుడికి మహిమ చెల్లిస్తున్నాడు. ఈ కాలంలో మొట్టమొదటిగా పాస్టర్స్ ఎంతమంది తాము చేసే కార్యాలకు దేవుడిని మహిమపరుస్తున్నారు. చాలామంది పాస్టర్స్ దేవుని ద్వారా ఎంతగానో వాడబడుతున్నారు. కానీ మహిమ అనేది దేవునికి చెల్లిస్తున్న వారు ఎంతమంది జ్ఞాపకం చేసుకోవాలి. మహిమ అనేది దేవుడికి ఏదైనా కార్యం జరిగినప్పుడు చప్పట్ల కొట్టి వదిలేస్తున్నారా, లేకపోతే మహిమ దేవుడికి కలిగిన కాక ఇది దేవుని వల్ల కలిగిన నా వల్ల కాదని ఏదైనా పాస్టర్ చెప్తున్నాడా? అలాంటి పాస్టర్ల యొక్క అడుగుజాడలో నడవడం చాలా ఉత్తమం. రెండవదిగా మరి మనము మన లైఫ్లో ఎంతమంది మరి ఈ విధంగా మనం దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మొదటిగా ఏదైనా ఆపర్చునిటీ రాగానే, దేవుడు మనకి ఏదైనా కనుపరచగానే మొదటగా స్తుతులు చెల్లిస్తున్నామో లేదా జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు గారు మరి ఇలాంటి గుణము కలిగి ఉన్నాడని తెలిసే దేవుడు ఆయనకి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అలాగే ఇంకో వచనం చూస్తే ఆదికాండం 45:5 వచనం, అయినను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున, అంటే వాళ్ళ అన్నలతో అంటున్నాడు. తర్వాత వాళ్ళ అన్నలు వస్తారు ధాన్యం కొనుక్కోవడానికి, కరువు టైంలో వస్తారు వాళ్ళ అన్నలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అతను ఆపుతాడు, రెండోసారి వచ్చినప్పుడు చిన్నవాడిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తారు. ఒక అన్నను ఆపేసి మిగతా అన్నలందరిని పంపించి, తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడిని తీసుకురండి అని చెప్తాడు. ఆ తమ్ముడిని తీసుకొచ్చిన తర్వాత ఆ తమ్ముడిని అన్నను ఆపి మరి వెళ్ళి మీ నాన్నని తీసుకురండి అని చెప్తారు. సో ఆ విధంగా మళ్ళీ తర్వాత తను ఆపుకోలేక మరి తను బయటపడి తర్వాత వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత నాన్నని తీసుకురమ్మని చెప్పి ఇదంతా జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఇక్కడ వచ్చినట్లు వాళ్ళ అన్నలకి తాను యోసేపు అని చెప్పి కనపరుచుకొని యోసేపు గారు అంటున్న మాటలు, అయినను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి అంటున్నాడు. మీరు బాధపడపోకండి, అమ్మ మా తమ్ముడిని మేము ఇంత ఇబ్బంది పెట్టేశాం, ఎంత ఘోరమైన ద్రోహం చేశాం, కానీ దేవుడు అతని పక్షం ఉన్నాడు, మేము చాలా పాపం చేసామని మీరు భయపడుతూ దుఃఖపడబాకండి. అది మీకు సంతాపం పుట్టింపనీకుడు, అది మీ హృదయంలో ఉండిపోయి అది ఇంకా అలానే మీ హృదయంలో అలా కంటిన్యూ చేసుకోబాకండి. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏదన్నా ఒక విషయము మన హృదయాల్లో ఫర్ లాంగ్ టైం మనం కనుక దాన్ని ఆలోచిస్తూ ఉన్నామంటే, నాకు తమ్ముడు ఇంత మరి కీడు చేసినా కానీ మాకు ఇంత మేలు చేశాడు, మా కీడు ఎంత గొప్పది అని చెప్పేసి వారు బాధపడుతూ కృంగిపోతారని ముందుగానే ఎంత జాలి చూపిస్తున్నాడు చూడండి. మీరు బాధపడబాకండి అని చెప్తున్నాడు. అలాగే ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపాను. చూడండి ఎంత పాజిటివిటీగా మాట్లాడుతున్నారో. ఆ పాజిటివిటీనెస్, ఆ ఫర్గివ్నెస్ మన దగ్గర ఉందా, మనం కలిగి ఉంటున్నామా, మన చుట్టుపక్కల వాళ్ళతో కలిగి ఉంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అన్ని దేవుని ప్రణాళిక అని చెప్పి ఆయన నమ్ముతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుళ్ళు నిజాయితీగా ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము. సో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకొని మనము ముందుకి వెళ్ళిపోవాలి ప్రార్థన చేసుకుంటూ. అనవసరంగా మన చేతుల్లోకి కోపం వచ్చింది కానీ చెప్పి మన చేతుల్లోకి ఆ టైంలో మనం ఆ సిచ్యువేషన్ మన చేతులు తీసుకుని మనం కంట్రోల్ చేయాలని చూడకూడదు. యోసేపు గారిలాగా దేవుని చేతికి అప్పగించాలి. చూడండి ఇప్పుడు ఎంత పాజిటివ్నెస్ కూడా కలిగి ఉన్నాడు. అలాగే ఇంత చేసినా కానీ వాళ్ళ అన్నలు క్షమించడం కాదు కానీ మీరు దుఃఖపడబాకండి అని చెప్పి చెప్తున్నాడు. అలా మనం కూడా క్షమించే గుణము కేవలం మాటకి క్షమించే గుణం కాదండి, కేవలం మనకు తెలిసిన వారిని వరకు క్షమించే గుణం కాదండి. అలా వద్దు. శత్రువులను కూడా క్షమించే గుణం, అంటే శత్రువులతో పాటు ఎవరిని కూడా క్షమించాలి, ఇంట్లో వారిని కూడా క్షమించాలి. కేవలం మాటతో నేను క్షమిస్తున్నానని కాదు, మన ప్రతి ఒక్క నడవడికలో అది కనిపించాలి ఆ క్షమాపణ అనేది.
పేరు క్షమించానని చెప్పడం, ప్రార్థన చేసేటప్పుడు చేసి ప్రార్థన చేయడం, క్షమించేసానని అదేదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టు. నిజంగా అది గొప్ప కార్యమే. ఎప్పుడు అది గొప్ప కార్యము, నిజంగా క్షమించి ఆ క్షమాపణ అనేది నీ జీవితంలో నువ్వు చూపిస్తే, నిజంగానే క్షమించేసి ప్రేమ చూపిస్తే క్షమించేసి అప్పుడు నిజం. అలా కాకుండా నేను క్షమించనని చెప్తావు, ఇంకో పక్క అవన్నీ గుర్తుంచుకుంటాం మనసులో, అది క్షమాపణ ఎట్లా అవుతుంది? సో కాబట్టి అది క్షమాపణ కాదు. సో ఇలా యోసేపు గారు చూడండి ఎంత మరి వాళ్ళ అన్నల గురించి ఎంత ఆలోచన చేస్తున్నారు, ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. నెక్స్ట్ ఆదికాండము 45:24 వచనంలో, అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపిన వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడుకొని, సరే వెళ్ళి నాన్నని తీసుకురండి, నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి, ఆయన సంతోషపడతాడని చెప్పి వాళ్ళని పంపించేటప్పుడు మళ్ళీ చూడండి ఎంత జ్ఞానం కలిగి ముందే ఆలోచన చేస్తున్నాడు. ముందే ఏమైనా జరిగిద్దేమో అని చెప్పి ఎంత భయపడుతున్నాడు చూడండి. మా అన్నలు ఒక అన్న ఇంకో అన్న మీద, ముఖ్యంగా యూదానే కదా ఎంత చేసింది, ఈ ఐడియా ఇచ్చి నమ్మేద్దామని చెప్పేసి. సో రూబేన్ ఏమన్నా యూదాని కొడతాడేమో, యూదా రూబేన్ కొడతాడేమో, వీళ్ళు ఒకళ్ళు 2 టీమ్స్ అయిపోయి కొట్టుకుంటారేమో, ఎందుకు అట్లా అడగకూడదని ముందే చెప్తున్నాడు వీళ్ళకి. మీరు మార్గమందు వెళ్ళేటప్పుడు ఒకరితో ఒకడు కలహపడబాకండి, గొడవలు పడబాకండి నా నిమిత్తమై. రూబేన్ అంటాడు, చూసారా నేను ఆయన్ని కాపాడదామని చూశాను, మనం వాడికి మేలు చేద్దాం, మేలు చేయకుండా కీడు చేసాం, వాడు మనకు మేలు చేసాడు, అంతా యూదా వల్లే వచ్చింది అని చెప్పేసి యూదాని తిడితే, యూదా నేను కాదు నువ్వు అని ఒకరి మీద ఒకళ్ళు, మరి నేను అన్నాను నువ్వు ఎందుకు ఆగలే అని అట్లా ఒకరి మీద ఒకళ్ళు సాడీలు వేసుకుంటూ ఉండి కొట్టుకుంటారేమో, విడిపోతారేమో, చంపుకుంటారేమో అని ముందుగానే ఆలోచన చేస్తున్నాడు. ఇలాంటి ఆలోచనలు ఎంతమందికి ఉంటుంది? చాలామంది ఇప్పుడున్న క్రైస్తవులు అయితే ఇలాంటి ఆలోచనలు చేయట్లేదు. ఆడవారు చేయట్లేదు, మగవాళ్ళు చేయట్లేదు. అది ఏ విషయమైనా అవ్వచ్చు, ముందు చూపు కలిగి ఉండాలి. ముందు చూపు కలిగి లేకపోతే వ్యర్థం. అది మనిషికి ప్రేమ చూపించే విషయంలో అయినా ముందు చూపు. ఈరోజు నేను నా భర్తకి ప్రేమ చూపించలేదు, ఈరోజు నా భార్యకి నేను ప్రేమ చూపలేదు, ఈ క్షణం నేను నా భర్తకి ప్రేమ చూపించాలి అని ఆ క్షణం నువ్వు ప్రేమ చూపించకుండా ఏమవుతుందిలే, ఏముందిలే చూసుకుంటాడులే, చేసుకుంటా, ఏముందిలే ఆమె చూసుకుంటుందిలే అని చెప్పేసి ఎక్కడైతే ప్రేమ చూపించాల్సిన సమయంలో ప్రేమ చూపించుకుని ఉంటే కనుక ఆ ముందు చూపుతనం లేనట్టు అర్థం. ఎందుకంటే ఏదో ఒక రోజు మనిషి కుంగి కృషించిపోయి ఎక్కడ దాకా వెళ్తారంటే, ఇంకా నాకు వద్దురా బాబు ఈ లైఫ్ అని ఆ మగతను కానీ ఆడామే వాళ్ళ వైవాహిక జీవితానికి ఇప్పుడు డైవర్స్లో అవుతుంది. అందుకే అదే ముందు చూపు కలిగి ఉంటే కనుక మన ప్రవర్తనలో జాగ్రత్తగా కొన్ని మార్పులు తెచ్చుకుంటాము, జాగ్రత్త పడతాము. సో కాబట్టి ముందు చూపు కలిగి ఉండాలి చిన్న చిన్న విషయాలకు. అలాగే దేవుడిని మందిరానికి వచ్చే విషయంలో కానీ అన్ని విషయాల్లో, పనుల విషయాల్లో, ఇంట్లో పనుల విషయాల్లో కూడా ముందు చూపు కలిగి ఉండాలి. ఈరోజు లేవగానే ఈరోజు ఏంటి నా పనులు, ఏమున్నాయి నాకు పనులు అని వెతకాలి. ముందు పనులన్నీ చేసుకోవాలి. పనులన్నీ చేసుకున్న తర్వాత చాలా టైం ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి. ఫస్ట్ పనులన్నీ అవగొట్టుకోవాలి వరుసగా. ఆ విధంగా ముందు చూపు కలుపుకుంటే చాలా టైం మిగులుతుంది. ఆ టైం మనం వాక్యం చదవడానికి, ప్రార్థనలు గడపడానికి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలా ముందే ప్లాన్ లేకపోతే, ముందే పనులన్నీ ఏంటో లిస్ట్ అవుట్ చేసుకోకుండా ఉంటే అటు దేవుడు వాక్యం వస్తూ ఉంటుంది, ఇటు ఈ గుర్తు వస్తూ ఉంటాయి. అది అటు పూర్తిగా అది వినలేము, ఇటు పూర్తిగా ఇది వినలేము. సో కాబట్టి ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ప్లానింగ్ చేసి అన్నీ సెట్ చేసుకొని తర్వాత ఉన్న విశ్రాంతి సమయాన్ని దేవుడి కొరకు వాడాలి గట్టిగా. అది సో ముందే ప్లాన్ చేసుకోవాలి, ముందు చూపు కలిగి ఉండాలి. అలాగే దేవుని వాక్యం ఇంకొక వచనం ఆదికాండము 46. ఇక్కడ ఏమైందంటే తర్వాత యాకోబు గారు వస్తారు, అదే యాకోబు గారు వాళ్ళ కొడుకులు అందరూ వస్తారు యోసేపు గారి దగ్గరికి. సో అంటే యోసేపు గారి తండ్రి అయిన యాకోబు గారు వస్తారు. అయితే ఆయన చెప్తాడు, ఫరో మీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు గొర్రెల కాపురులైన ప్రతివాడు ఐగుప్తులకి హేడు కనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన మీరు గోషెను దేశమును కాపురం ఉండాలి. మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువులు గలవారమే ఉన్నామని ఉత్తరం ఇవ్వడని చెప్పాను. ఇక్కడ ఎంత నాలెడ్జిబుల్గా చూడండి. మరి యోసేపు గారు ముందే మరి అక్కడ రాజు దగ్గరికి వెళ్ళకుండా చూడండి, మళ్ళీ ఇది కూడా ముందు చూపు కింద కూడా వస్తుంది. ముందు చూపు చూడండి ఎంత మంచి పను. ముందు చూపు కలిగి ఉండాలి. ముందు చూపు లేకుండా మనం వెళ్ళకూడదు. ఎస్తేర్ గారు కూడా ముందు చూపు కలిగి ఉన్నారు. నేను ఆయన రాజు దగ్గరికి వెళ్తే రాజు తన ఉంగరం చూపిపోతే, తన యొక్క కర్ర చూపిపోతే నా వైపు నన్ను చంపేస్తారు, ఉరిశిక్ష చేసేస్తారు. కానీ తనకు ముందు చూపు ఏముంది? 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంది. నేను దేవుడి దగ్గర ప్రార్థనలో గడిపి అప్పుడు వెళ్తానని అనుకున్నది. నిజంగా అట్లా ప్రార్థనలో గడిపి వెళ్ళింది ముందు చూపుతో దేవుని దగ్గరికి వచ్చి కార్యాలు జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి, ఫరో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మరి మేము గొర్రెల కాపురం అనగానే అయ్యో మాకు ఇక్కడ ప్లేస్ లేదు, గొర్రెల కాపురం ఎక్కడ ప్లేస్ లేదు అనేస్తాడు. కాబట్టి అట్లా కాకుండా పలానా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మరి బాగా పచ్చికలు, బాగా చెట్లు అవన్నీ బాగా ఉంటాయి.
సో అక్కడ మేము గొర్రెల కాపురం కాబట్టి మాకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పి అడగండి. అప్పుడు రాజు కూడా గుర్తొస్తుంది కాబట్టి ఓకే నిజమే, అక్కడ అంతా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ అడవుల్లాగా ఉంటుంది, కొంచెం బాగా చెట్లు మంచి ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఇచ్చేద్దాంలే అన్నట్టు రాజుగారు కూడా ఓకే అంటారు. లేకపోతే ఏంటంటే ఐగుప్తీయులకి ఈ గొర్రెల కాపరులు అనేవాళ్ళు హేయులు అంట, భయం అంట, అది వాళ్ళు హేయంగా భావిస్తారంట. సో అందుకని ఆ ప్లేస్ని మరి యోసేపు గారు ముందుగానే మరి డిసైడ్ చేయించారు అనమాట. సో ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఇలాంటి జ్ఞానం దేవుడి దగ్గర నుంచి పొందుకున్న సొలొమోను మహారాజు కూడా ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే దేవుడి కొరకు మందిరాన్ని కూడా కట్టగలిగినంత జ్ఞాని అయ్యాడు. కాబట్టి ఈ యొక్క నాలెడ్జబుల్గా మనం ఉండాలి. దేవుని అడుగుదాము, నాలెడ్జబుల్గా ఉందాము. ఈ నాలెడ్జ్తోనే మనము దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే వరకు ఒకరోజు ఉండాలి. వాక్యం వింటున్న ఎవరైనా అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, చిన్నలు అవ్వచ్చు. పెద్దలైతే మాత్రం మీ యొక్క బిహేవియర్స్ అంటే మీ యొక్క రోజువారి పనుల్లో దేవునికి మహిమ తీసుకురండి. చిన్నవారైతే మీ రోజువారీ మీ బిహేవియర్స్తో పాటు బాగా ఎక్కువగా చదవండి, ఇంకెక్కువగా చదవండి, ఉన్నత స్థాయికి వెళ్ళండి. ఆ స్థాయి నుంచి దేవుణ్ణి మీరు మహిమ పరిచినప్పుడు ఇంకా ఎక్కువ మందికి యేసయ్య గురించి తెలుస్తుంది. ఎక్కువ మందికి యేసయ్యని మనం దగ్గరగా తీసుకెళ్ళగలుగుతాం.